వెల్కమ్ టు మెగాన టీవీ తెలంగాణ పక్కా లోకల్. ఆలయాల చరిత్రలను భావితరాలకు అందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని శివాలయంలో పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమనాథ్ దేవాలయాన్ని రక్షించేందుకు అనేక మంది భారతీయులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడానికే ఈ సోమనాథ్ స్వాభిమాన పర్వ్ నిర్వహించబడుతోందని అన్నారు. 1026 ఒక సంవత్సరంలో మొహమ్మద్ గజ్నీ అనేటటువంటి ఒక భారతదేశం పైన ఆక్రమణ చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సొమ్ముని అంతా కూడా దోచుకొని వెళ్ళినటువంటి ఒక దుండగుడి యొక్క మన చరిత్ర చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 2026 అంటే 2026 సంబంధించినటువంటి సంవత్సరంలో దాదాపు 1000 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 1000 సంవత్సరాల క్రితము ఏ యొక్క దేవాలయాన్ని మొహమ్మద్ గజ్నీ దాన్ని కూల్చివేశాడో, దాన్ని ధ్వంసం చేశాడో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించి మరి 1000 సంవత్సరాలుగా అనేక సంవత్సరాలు దానిపైన ముఘళ్ళు అటు అనేకమైన రాజులు దాని మీద దాడి చేయడం జరిగింది. మనపై ఆక్రమించినటువంటి రాజులందరూ కూడా చంగేజ్ ఖాన్ అతను కూడా వాళ్ళందరూ ఈస్ట్ నుంచి వచ్చారు. ఇటు ముఘల్స్ వచ్చారు, పర్షియన్స్ వచ్చారు, ఈ దేశం పైన బ్రిటిష్లు వచ్చారు. అనేక రకాలైనటువంటి ఆక్రమణకు మనం కూరైనాం. కానీ సోమనాథ్ దేవాలయం ఒక ప్రత్యేకత ఉన్నది. 1000